రామ్ నటించిన స్కంద సెప్టెంబర్లోనే ఎందుకు రిలీజ్ అవ్వాలి? బాలకృష్ణ భగవత్ కేసరి అక్టోబర్లోనే ఎందుకు రిలీజ్ అవ్వాలి? ఆదికేశవ నవంబర్లో, అలాగే డిసెంబర్లో వచ్చేసి మన ఎక్స్ట్రాడినరీ మ్యాన్ ఇవన్నీ ఆ టైంలోనే ఎందుకు రిలీజ్ అవ్వాలి? బికాస్ వీటన్నిటికీ ఒక లింక్ ఉంది కాబట్టి. అందుకనే ఆ లింక్ ప్రకారమే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క నెలలో వస్తున్నారనమాట. ఇంతకీ ఆ లింక్ ఏంటి? 2021లో పెళ్లి సందడి, 2022లో ధమాకా, మరి 2023 పరిస్థితి ఏంటి? ఇంతవరకు శ్రీలీల కనిపించలేదు ఎందుకు అంటే, ఇకపై మాత్రం నెలకో మూవీతో ఎంటర్టైన్ చేస్తాను అంటోంది ఈ ధమాకా బ్యూటీ. అందుకు తగ్గట్లే హీరోలందరూ రిలీజ్ డేట్స్ అడ్జస్ట్ చేసుకున్నారు. సెప్టెంబర్ 15న ఊర్రమ్మాస్ పాన్ ఇండియా ఫిల్మ్ స్కంద రిలీజ్ కానుంది. అక్టోబర్ 19 అంటే దసరా కానుకగా రిలీజ్ కాబోతున్న బాలయ్య లేటెస్ట్ ఫిల్మ్ భగవంత్ కేసరిలో కీలక పాత్రలో నటిస్తోంది శ్రీలీల. నవంబర్లో మెగా హీరోతో కలిసి ఆదికేశవ మూవీలో కనిపించనుంది. డిసెంబర్లో నితిన్ కు జోడీగా ఎక్స్ట్రాడినరీ మ్యాన్ లో సర్ప్రైజ్ చేయనుంది. సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు శ్రీలీల ఫిల్మ్ ఫెస్టివల్ జరగనుంది. న్యూ ఇయర్ లోనూ అదే కంటిన్యూ కానుంది. ఎందుకంటే మహేష్ బాబు సరసన శ్రీలీల నటిస్తోన్న గుంటూరు కారం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇవి కాకుండా విజయ్ దేవరకొండతో ఒక ఫిలిం, అలాగే నవీన్ పోలిశెట్టి న్యూ మూవీ అనగనగా ఒక రాజు రిలీజ్ కు లైన్ లో ఉన్నాయి.